కొంతమంది ఎదిగిన పిల్లలు ఉంటారు. ఎదిగిన పిల్లలు తాడి చెట్టులాగా ఉంటాడు. కాలేజీకి పోరా అంటే పోతాంలే, పోరా పోతా ఉన్నాగా ఏంది అంటాడు. ఎవడి భవిష్యత్తు కోసం అండి? అమ్మ ఎల్లు తల్లి చదువురా, బాగా చదువు. నాకు అసలు చదువు బుద్ధి కావట్లేదు, అసలు నేను అసలు నస దెబ్బకి చదవాకు. ఎవరు పోతారు రేపు? నువ్వు పెద్ద మొనగాడివై మొనగైతే ఉద్ధరించి సచ్చేదేమో తర్వాత సంగతి, నువ్వు పోతావు అంటారు కదా పెద్దోళ్ళు. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళన్నా కాలేజీకి వెళ్ళన్నా ఇదిగో ఖాళీగా ఉండవాకు, ఈ టైం వేస్ట్ చేయవాకు, ఇదిగో ఇది చెయ్యి అది చెయ్యి అని ఏ నస చెప్పినా ఎందుకు చెబుతున్నారో ఎదిగినోడికి అర్థమైద్ది, కానీ పిల్లోడికి ఏం అర్థమైద్దండి? ఒక్కొక్కడు చూస్తే కాటాకేమో 90 కేజీలు తేల్తాడు, స్తోత్రం, ఎత్తుకేమో 6 అడుగులు తేల్తాడు, బ్రెయిన్ మాత్రం పిల్లోడు. వాడికి ఏం చెప్పినా సరే వాడికి తెలియదు, మనం చెప్పినా వినడం. కొంతమంది కొద్దిగానే ఉంటారు కానీ బ్రెయిన్ ఎదుగుదల బాగుంటుంది. చెప్పించుకోడిక ముందుగానే వెళ్తాడు. కొద్దిగా ఫీజు కష్టంగా ఉండేటట్టుంది, కొంచెం చదువు ఆలోచిద్దామా అయ్యా అంటే, నానా నువ్వు కట్టొద్దులే నాన్న, ఇబ్బంది పడవాకు, పార్ట్ టైం ఏదైనా చేసుకుంటా నేను స్టడీ కంటిన్యూ చేస్తాను నాన్న, ఎందుకంటే ఇది నాకు ఫ్యూచర్ బాగుంటుంది నాన్న. అర్థమైందా? ఎదిగినోడు ఆలోచన ఎట్టు ఉంటుంది, ఆగురా అన్న ఆగడు, పిల్లోడు పోరా అన్న వాడు. పైగా తండ్రి తిట్టాడు అనుకో, తండ్రినో శత్రువులా చూస్తాడు. తల్లి తిట్టింది అనుకో, తల్లినో శత్రువులా చూస్తాడు. సారు దన్నాడు అనుకో, ఈ నన్ను దన్నాడు నేను కూడా దన్నాలి వీడిని, ఒరే దరిద్రుడా నీ భవిష్యత్తు కోసం దన్నాడు, నువ్వేం శత్రువు ఆయనకి అని మనం చెప్పినా వినడో. అందరి ముందు నన్ను కొట్టాడు, నేను అన్నాల్సిందే అంటాడు. అంటే తనకు మేలు కలిగించేవన్నీ కీడుగా భావిస్తాడు పిల్లోడు. పెద్దోడు ఒకవేళ గద్దించి కొట్టి తిట్టి, సార్ అరే సారీరా నిన్ను కొట్టాల్సి వచ్చిందిరా, నువ్వు ఆ పని చేయకుండా ఉంటే బాగుండేది విధవా, బాధేసిందిరా నాకు అంటే, సార్ ప్లీజ్ ఒక దెబ్బ కాదు 4 దన్నండి అవసరం అయితే, నా బాగు కోసమే కదా సార్, ఎందుకు సార్ ఫీల్ అవుతారు? మీరు గద్దించాలి సార్, నన్ను మీరు కొట్టాలి, మీరు అరవాలి. ఆత్మీయ నాయకుడితో కూడా ఎదిగిన బిడ్డ అంతే అంటారు. అన్నా గద్దించడం కాదన్నా, చెంప మీద కొట్టన్న అవసరం అయితే, నా కోసమే కదన్నా. ఆత్మీయతలో ఎదిగిన వాళ్ళు దేవునితో కూడా అంతే అంటారు, దేవునితో అంతే అంటారు. ఏసయ్యా నేర్పయ్యా, నేర్పు, మొద్దునయ్యా ఒక దెబ్బ కొట్టు, నన్ను నేర్పయ్యా, నేర్పు, నేను ఎదగాలనే కదా కోరుకుంటున్నావు, పిల్ల చేష్టాలు ఉన్నాయి నా దగ్గర, తన్నయ్యా తన్ని నేర్పు అంటాడు. ఏదైనా శ్రమ కలిగించినా దాన్ని బట్టి బెంబేలెత్తిపోడు, నా మంచికే దేవుడు అనుమతించాడని సంతోషిస్తాడు. దేవుడు నా కీడు కోరడు అని విశ్వసిస్తాడు కనుక ధైర్యంగా ఉంటాడు. దేవునికి మహిమ. లేకపోతే ఆ విషయం అర్థం కానోడికి భవిష్యత్తు కొరకు సారు కొడుతున్నాడు, భవిష్యత్తు కొరకు తల్లిదండ్రి ఆలోచిస్తున్నారు అనే పాయింట్ అర్థం కానోడు ఇబ్బంది ఫీల్ అవుతాడు. అర్థమైనోడు కోఆపరేట్ చేస్తాడు, దాన్ని ఎంజాయ్ చేస్తాడు. క్రీస్తులో ఉన్న మన పరిస్థితి కూడా అంతే. దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకొని అనుమతిస్తున్న పరిస్థితులు నువ్వు ఎదిగిన వాడివైతే ఆ పరిస్థితులన్నింటిలో నువ్వు ఎంజాయ్ చేస్తావు. పిల్ల బిడ్డ అనుకో, నువ్వు ఏడుతో కూర్చుంటావు. దేవుడు కూడా ఏందో నా మీద పగబెట్టినట్టున్నాడన్నా, ఏందో నాకు ఈ పరిస్థితులు ఏందో, నా జీవితం ఏంది ఇట్ట అయిపోయిందని కూర్చొని ఏడుతారు, దొరికిన వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏ జాబితాలో ఉన్నారో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎదిగిన వాళ్ళు అనుకో, దేవుడు జోక్యం చేసుకొని కొన్ని ప్రతికూలతలు అనుమతిస్తే దాని వెనుకున్న ఆంతర్యాన్ని, రహస్యాన్ని గుర్తుపట్టి ఆనందిస్తావు. కృంగిపోవు, కుమిలిపోవు, ముసి నవ్వులు నవ్వుకుంటావు ఎదురయ్యే ఒడిదుడుకుల దెబ్బకి. ఒక దెబ్బ పడినా సరే నవ్వు వచ్చింది నీకు, ఫస్ట్ ఏడుపు కాదు. అర్థమైందా? ఎందుకు? నా కోసమేగా, పర్లేదులే, కొట్టయ్యా పర్వాలేదని అప్పచెప్పుకుంటావు. ఆ ఎదుగుదల రావాలి మనలోకి.
నా శరీరంలో ముళ్ళుందయ్యా, తీసేయవా? తీయలేదు, ఉండాలా? కొద్దిగా ఆలోచించు, ఇబ్బందిగా ఉంది. లేదు, ఉండాలే. మళ్ళీ ఒకసారి అడిగాడు, మళ్ళీ 3 సార్లు అడిగాడు, దేవా కొంచెం ఇబ్బందిగా ఉంది, తీసేస్తావా? లేదు, అందరికంటే ఎక్కువ ఇచ్చా నీకు ప్రత్యక్షత, అది తీసేస్తే నువ్వు తేడా పడతావు, అతిశయించి మళ్ళీ లూసిఫర్ లాగా గర్వించినోడు అవుతావు. పౌలా, వద్దులే, నా కృప నీకు చాలు, అది ఉంటుందిలే, ఉండని. సరేలేయ్యా. ఇంక అడగల, మళ్ళీ 3 సార్లు అడిగాడు, ఇంక అడగల, అతను వదిలేశాడు. ఎదగాలి బిడ్డ, ఎదగాలి. పిల్లకాయల్లాగా ఉండకూడదు బతుకంతా. ఎదిగినవాడు అనేకులకు జన్మనివ్వగలుగుతాడు, పిల్లోడు ఇవ్వలేడు. అట్లా ప్రతిదీ ఆలోచించుకోండి. మీరు ఏ మెట్లో ఉన్నారో చూసుకోండి, ఎదుగుదలలోకి అడుగులు వేయండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో స్థిరపరచుగాక. పైకి లేచి నిలబడి చివరి ఆశీర్వాదంతో ముగించుకుందాం. దేవుని కదలికల్ని ఎదిగిన వ్యక్తి అర్థం చేసుకున్నట్టు ఆత్మీయ పిల్లతనంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోలేరు. దేవుని ఆలోచనల్ని, దేవుని కదలికల్ని ఎదిగిన వాళ్ళు అర్థం చేసుకున్నట్టు పిల్లలు అర్థం చేసుకోలేరు. నువ్వు అర్థం చేసుకోవాలి, నేను అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి చెప్పనా, ఎదిగిన పిల్లలు సుబుద్ధి గలవారై తల్లిదండ్రి కష్టాన్ని గుర్తించి మాట్లాడతారు, థ్యాంక్స్ చెప్తారు. పక్క పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్నీ పొందుకుంటారు, కానీ థ్యాంక్స్ చెప్పమని మనం నేర్పితే చెబుతారు, వాళ్ళకి తెలియదు. ఎదిగిన పిల్లలు ఆ ఎదుగుదలలో గొప్పతనం అదే. బుద్ధి కలిగిన పిల్లలు, కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉంటారులేండి. తల్లిదండ్రి నానా బాధలు పడి వీళ్ళకి రెక్కలు తెస్తే, నానా మా కోసం ఇంత త్యాగం చేసావు, థ్యాంక్స్ నాన్న అని పొర్రపాటును కూడా అనరు. అమ్మ మా కోసం చాలా కష్టపడ్డావే అమ్మ అని అమ్మను ఒక్కసారి మెచ్చుకోరు. ఏదో వీళ్ళకి ఏం కిరీటం కింద పడిద్దో నాకు అర్థం కాదు. ఏం బతుకులో ఏమో దరిద్ర బతుకులు. మిమ్మల్ని కాదండి, మిమ్మల్ని అస్సలు కాదు. ఆ కృతజ్ఞత చెప్పే బుద్ధి లేని వాళ్ళు అంటున్నాను నేను. ఏమైంది అమ్మా, నా కోసం చాలా కష్టపడ్డామమ్మా, కాస్త రెస్ట్ తీసుకోమా, నేను చేస్తాను. నాన్న నా కోసం చాలా కష్టపడ్డాను నాన్న, తప్పకుండా నాన్న నేను ఏదో దానిలో నిలదొక్కుతాను నాన్న, నీకు సపోర్ట్ వస్తాను నాన్న. సరే, నువ్వు సాధించిన తర్వాత అయినా బెడ్ మీద కూర్చున్న తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి, నాన్న నా కోసం చాలా కష్టపడ్డావను, జీవితాంతం మోసిన బరువు అంతా నువ్వు అన్న ఆ మాటతో మొత్తం దిగిపోయి కంటతడి పెడతాడు మీ నాన్న. అమ్మా నాన్నే కాదు, ఎందుకు అమ్మా నాన్నను పోల్చి చెప్తున్నానంటే, ఎదిగిన కొడుకు ఆయనను గుర్తుపడతాడు, కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాడు, కృతజ్ఞత కలిగి బ్రతుకుతాడు ఎదిగిన కొడుకు. పిల్లలకి అది తెలియదుగా. మనం ఏ కొంచెం మేలు పొందిన అవతల వాళ్ళకి థ్యాంక్స్ అండి అంటాం అనవా? బస్సులో కూర్చున్నాడు ఒకతను, నువ్వు వచ్చావు, కొంచెం ప్లేస్ ఉంది, అతను బాగా సర్దుకొని నిలబడ్డారు, కూర్చోండి అంటే కూర్చొని వాడావా అంటావా? ఏమంటావు? థ్యాంక్స్ అండి, పాపం మీరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు. లేదు పర్లేదు అంటే, చాలా థ్యాంక్స్ అండి, నిజంగా మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్లేస్. ఏ కొంచెం మేలు పొందినా. ఎండలో వెళ్తున్నావు, బ్రదర్ నీళ్ళు తాగుతారా? నిజంగా చాలా దప్పిక అవుతుందండి, చాలా థ్యాంక్స్ అండి, నాకు నీళ్ళు ఇచ్చి. పిల్లలు చెబుతారా అంకుల్ థ్యాంక్ యూ అంటారా? అనరు. పొందుకొని వెళ్ళిపోతాడు పిల్లోడికి, అది తెలియదు. మనం నేర్పితే అంటాడు. దేవునికి మహిమ. ఎదిగిన బిడ్డ తల్లిదండ్రిని గుర్తించి మాట్లాడినట్టు దేవుణ్ణి గుర్తిస్తాడు. అయ్యా ఏం చేయాలయ్యా నువ్వు నాకు? ఇంకేం చేయాలి? ప్రాణమే దారపోసావు కదా, ప్రాణమే నిలువున పెట్టేశావు కదయ్యా, ఇంకేం చేయాలి? ఏది ఇవ్వలేదని అనాలి నిన్ను? డబ్బు ఇవ్వలేదు అనమంటావా? ఐశ్వర్యం ఇవ్వలేదు అనమంటావా? ఘనత ఇవ్వలేదు ఏందయ్యా అనమంటావా?
ఏది ఉన్నా లేకపోయినా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన నువ్వు ఉన్నావు. నీ ప్రాణమే నా కోసం నిలువున్న ధారపోసావు. అందుకు స్తోత్రం అయ్యా. ఇంకేమున్నా లేకపోయినా అను. నువ్వు దేవుడు చేసిన కార్యాలనైనా గుర్తించి మాట్లాడాలండి. మనుషులు చేసిన కార్యాలనైనా గుర్తించి మాట్లాడాలి. ఎంత తృప్తి ఉంటుందో నీకు తెలియదు. స్తోత్రం. నీ కష్టాన్ని గుర్తిస్తే నీకు ఎలా ఉంటుంది? ఎవరైనా బరువు అనిపిస్తుంది కదే. జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా మన కోసం కష్టపడ్డ వారు ఎవరినైనా గుర్తించి మాట్లాడాలి. ఆ బుద్ధి మంచిది, అది ఎదిగినోడి మైండ్. రైట్. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఇబ్బంది పెట్టానా? ఇబ్బంది అయినా కాకపోయినా చేయగలిగింది ఏం లేదు. మాట్లాడేశా. ప్రేమస్వరూపి, ప్రేమస్వరూపి. నా హృదయంలో నువ్వు ఉంచిన మాటలు బిడ్డలతో పంచుకున్నా. చాలాసేపు హాయిగా ప్రార్థన చేసుకున్నాం. మంచిగా నీ సంగతులు మాట్లాడుకున్నాం. ఎదుగుదలను ఆశిస్తున్నాం. పరిపూర్ణత వైపు అడుగులు వేసి చిన్నపిల్లల్లాగా కొన్ని విషయాల్లో ఉండాలని, కొన్ని విషయాల్లో ఉండకూడదని, కొన్ని విషయాల్లో ఎదిగిన పెద్దల్లా ఉండాలని, కొన్ని విషయాల్లో పసిబిడ్డల్లా ఉండాలని అద్భుతమైన పాఠాలు నేర్చుకున్నాం. చూపులకు ఇవి చిన్నవిగా అనిపించవచ్చు మా మనసులకు, కానీ చాలా విలువైనవి, శ్రేష్టమైనవి దేవా. జీవితకాలానికి అవసరమైన విషయాలు తండ్రి మా హృదయాల్లో స్థిరపరిచి వాటిని అనుసరించి మేము జాగ్రత్త పడటానికి సహాయం చేయమని ఇక్కడున్న చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, స్త్రీలు అందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తూ పసిపిల్లలతో సహా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు కూడా తోడై నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పెద్దగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా.